స్థానం అంటాము. ఇక్కడ ఫలితం, చంద్రుడు లగ్నంలో ఉంటే జాతకులు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు, దయాగుణము, సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పవచ్చు. అయితే వీరికి మూడు త్వరగా మారుతుంది, అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళకి జలగండాలు లేదా జలుబు వంటి వచ్చే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక ధనస్థానం రెండవ భావం, వాక్ స్థానం కూడా ఫలితం, ఆర్థికంగా చాలా మంచి స్థానం, ధనలాభం స్థిరంగా ఉంటుందని చెప్తాము. ఇక కుటుంబంపై అమితమైన ప్రేమ ఉంటుంది వీళ్ళకి, మాట్లాడే తీరు చాలా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ క్షీణచంద్రుడైతే ధన నష్టము, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు. ఇక మూడవ భావంలో పరాక్రమ సహోదర స్థానం, జాతకుడికి మంచి ఊహాశక్తి ఉంటుంది, సృజనాత్మకత శక్తి ఉంటుంది, క్రియేటివిటీ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. ఇక మనస్తత్వం ఎలా ఉంటుందంటే ప్రయాణాల పట్ల ఎక్కువ ఇష్టంగా ఉంటారు, తోబుట్టువులతో ముఖ్యంగా సోదరీమణులతో మంచి బంధాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక నాలుగో భావం మాతృసుఖ స్థానం మరియు వాహన స్థానం కూడా, ఇది అత్యంత బలమైన స్థానం, దిగ్బలం పొందుతాడు ఇక్కడ చంద్రుడు, జీవితంలో అన్ని భౌతిక సుఖాలను లభిస్తాయని చెప్పవచ్చు. మనస్తత్వం, తల్లితో అనుబంధం చాలా బలంగా ఉంటుంది, ఇంటి వాతావరణం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, అలా ఉంచుకోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడతారు. ఇక సమాజంలో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయని చెప్పవచ్చు. ఇక ఐదవ భావం పూర్వపుణ్యస్థానం సంతాన స్థానం, ఇక్కడ తీవ్రమైన మేధస్సు, మంచి విద్యాభ్యాసం కలిగి ఉంటారు, కళలు, సాహిత్యం, సంగీతం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది, సంతానం వల్ల సంతోషం కూడా కలుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో సున్నితంగా ఉంటారు, షేర్ మార్కెట్లు వంటి వ్యాపారాల్లో ఆసక్తి కూడా చూపిస్తారని చెప్తాము. ఇక ఆరవ భావం రుణ రోగ శత్రుస్థానం, ఇది చంద్రుడికి అంత అనుకూలమైన స్థానం ఏం కాదు, ఇక్కడ మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి, చిన్న విషయాలకి ఎక్కువగా భయపడటం లేదా ఒత్తిడికి లోనవ్వటం జరుగుతుంది. ఇక జీర్ణక్రియ సమస్యలు, జలుబు లేదా కడుపుకు సంబంధించిన వ్యాధులు రావచ్చు, శత్రువుల వల్ల కూడా ఇబ్బందులుగా పడతారు. ఇక ఏడవ భావం కలత్ర స్థానం మరియు భాగస్వామ్య స్థానం, ఇక్కడ వివాహ జీవితం బాగుంటుంది, అందమైన మరియు సున్నిత మనస్కుడైన లేదా మనస్కురాలైన భాగస్వామి లభిస్తారు. ఇక్కడ సమాజంలో ఇతరులను సులభంగా కలిసిపోతారు, భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. చంద్రుని కళ్ళలాగే భాగస్వామితో బంధంలో ఒడిదుడుకులు రావచ్చు. ఇక ఎనిమిదవ భావం ఆయుష్ స్థానం కష్టస్థానం, దీనిని చంద్రదోషం లేదా బలహీన స్థానం అంటారు, తీవ్రమైన మానసిక అస్థిరత ఉంటుంది, ఇక్కడ అనవసరమైన భయాలు, డిప్రెషను